హలో మూవీలర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న మూవీస్తో పాటుగా ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు కూడా చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ వెబ్ సిరీస్ సుజాల్ సీజన్ 2. దీన్ని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. February 28 నుంచి స్ట్రీమింగ్ అనేది జరుగుతున్నారు. ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీని G5 వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. సంక్రాంతి రిలీజ్ అయ్యి థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన ఈ మూవీని ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అనేది జరుగుతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ధూమ్ ధామ్ అనమాట. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లైమ్ చేసుకోవడం జరిగింది. ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏమీ రిలీజ్ చేయలేదు, జస్ట్ పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారనమాట. March 6వ తేదీ నుంచి ఈటీవీలో రాబోతుంది అని చెప్పేసి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పట్టుదల. అజిత్ గారు, త్రిష గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. March 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు, అంటే ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతూ ఉందన్నమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కుటుంబ సతన్. ఈ మూవీని G5లో క్లైమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఇది మల్టిపుల్ ఆడియోలో అయితే ఉండబోతుంది, అంటే తెలుగు తమిళ్ కూడా అన్ని మల్టిపుల్ ఆడియోలో ఉండబోతుంది అనమాట. March 7వ తేదీ నుండి ఈ సినిమా G5లో స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కానిస్టేబుల్ కనకం. ఈ మూవీని ఈటీవీ ఇన్వాల్వ్ క్లైమ్ చేసుకోవడమే జరిగింది. ఈటీవీ ఇన్వాల్వ్ దగ్గర నుంచి కమింగ్ సూన్ పోస్టర్తో చాలా సినిమాలు రాబోతున్నాయి అనమాట. సో అందులో ఈ కానిస్టేబుల్ కనకం కూడా ఒకటి. సూన్ పోస్టర్తో ఈటీవీ విన్లో అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రేఖా చిత్రం. ఈ సినిమాని సోనీ లీవ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. March 7వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాపు అనమాట. రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్. ఇందులో మనకి March 7వ తేదీ నుండి ఈ బాపు సినిమా స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మట్టి కథలు. ఈ సినిమాని ఈటీవీ ఇన్వాల్వ్ క్లైమ్ చేసుకోవడమే జరిగింది. సూన్ పోస్టర్లతో లాంచ్ చేయడం అయితే చేశారనమాట. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మనమే అనమాట. శర్వానంద్ గారు, కృతి శెట్టి గారు మెయిన్లీగా యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అవుతున్న రిలీజ్ అయిన సినిమా ఈ మనమే. దీన్ని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసుకోవడమే జరిగింది. March 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుందని ఒక బజ్ అయితే నడుస్తుంది, అఫీషియల్ న్యూస్ అయితే కాదు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తండేల్ అనమాట. ఈ మూవీని నాగ చైతన్య గారు మెయిన్గా యాక్ట్ చేసి హిట్ ఇచ్చారనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. March 7వ తేదీ నుంచి ఈ తండేల్ మూవీ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అఫీషియల్గా. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లైలా. ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసుకోవడమే జరిగింది. థియేటర్లో రిలీజ్ అయ్యి డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా March 7వ తేదీ నుండి మనకి ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మజాకా. సందీప్ కిషన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమాని G5లో క్లైమ్ చేసుకోవడం జరిగింది. మంచి కామెడీ ఎంటర్టైనర్గా నడుస్తుంది అనమాట ఈ సినిమా మొత్తం. April 17వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది కాబోతుంది. వీడియోస్ లైక్ చేయండి, మరికొన్ని అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.